టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారంలో మనకి గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కుజుడు వృషభ రాశిలో, ఆ కుజుడు వృషభ రాశి నుంచి 2 ఆగస్టు తర్వాత మిథున రాశిలోకి మారుతాడు. ఇది ఒకటే మార్పు, మిగతావన్నీ కూడా ఈ వారంలో అలాగే ఉంటాయన్నమాట. ఇక మరొకటి ఏంటంటే శుక్రుడు కూడా సింహరాశి నుంచి మనకి కన్యా రాశిలోకి వస్తాడు. మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ బుధుడు మిథున రాశి, గురుడు రవి ఇద్దరు కూడా కర్కాటక రాశి, కేతు శుక్రులు ఇద్దరు కూడా సింహరాశి, శని వక్రించి మీనరాశి, రాహువు కుంభరాశి. ఈ గ్రహ స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మిథున రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి బుధుడు అనేకమైనటువంటి తెలివితేటలు ఇవన్నీ కూడా ఇస్తాడు. అయితే మీరు అవకాశవాదులుగా అవసరం ఉన్నప్పుడే ఫోన్లు చేయడం, లేనప్పుడు లేకపోవడం చూసి మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని దూరం పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆర్థిక పరంగా మీరు పుంజుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఈ మైగ్రేన్ బాధ, తలపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. అండ్ 24 గంటలు కూడా మీరు ఫోన్ దగ్గరే ఉన్నారని చెప్పేసి మీ భర్తలు, మీ పిల్లలు మిమ్మల్ని తిట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మా పిల్లకి 4th ర్యాంక్ వచ్చేదండి, ఇప్పుడు 17th ర్యాంక్ వస్తుందండి, ఏదో ఒక రెమెడీ ఉంటుంది కదా, అదేదో చెప్పండి అని క్యాజువల్గా అడిగినట్టు అడుగుతూ ఉంటారు అందరినీ. సో ఒక ప్రైవేటు సంస్థలో మీరు పిల్లల్ని చేర్పించి గవర్నమెంట్ ప్రొఫెసర్లని ప్రశ్నిస్తారనమాట. అలాగా ఏదో ఒకటి చెప్పండి, ఎందుకు వస్తుంది అంటే బాగా చదివితే వస్తుంది, అలా ప్రాక్టికల్గా వెళ్ళాలి. కాబట్టి ప్రాక్టికాలిటీ కొంచెం దూరంగా ఈ మిథున రాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కేతువు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీకు మంచి లాభాన్ని ఇస్తాడు. స్త్రీలతో కాస్త వ్యతిరేకత భావం వస్తూ ఉంటుంది, అత్తగారులు ఆడపడుచులతో. అదేవిధంగా ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వృత్తిలో వితండవాదాలు చేయడము, వృత్తిలో కొన్ని కలహాలు మీ బిగ్ బాసులతో వీళ్ళతో రావడం, మనస్పర్ధలు రావడం ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఏకాంతంగా ఉండాలి అనేటటువంటి ధోరణి, వైరాగ్యం అనేటటువంటిది వస్తుంది. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అదృష్టం అనేటటువంటిది మీకు కలిసి వచ్చి తీరని కోరికలు తీరడము, మీ తండ్రి తరపు బంధువులందరి వల్ల కూడా మీకు లాభాలు కలగడము, మీ ఆస్తులు కూడా మీ తండ్రి తరపు నుంచి రావడం ఇలాంటివి జరుగుతాయి. అయితే హస్బెండ్ విషయంలో డిసప్పాయింట్ అవుతారు. మౌనంగా ముభావంగా ఉన్నాడు అని చెప్పేసి తల్లి చచ్చిపోయిందనో లేకపోతే ఏదో కారణంతో. కాబట్టి ఈ రకమైనటువంటి వైరాగ్యం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలి? వీళ్ళందరూ కూడా కుంభకోణము అనేటటువంటి క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడ పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవడము, ఆ తర్వాత ఇంట్లోనే శివుడికి అభిషేకం అన్నామో లేదో గుళ్ళకి వెళ్ళిపోతారు. గుళ్ళకి వెళ్ళకూడదమ్మా. ఇంట్లో ఓం నమ శివాయ అంటూ చిన్న శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని చేసుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ చేసుకోవాలి. అలాగే చక్కగా మర్రి చెట్టుని ఇంట్లో వేసుకొని చక్కగా తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా పూజ చేసుకోవడము. ఆ యొక్క మర్రి చెట్టు చిన్న కుండీలో వేసుకొని మనం ఒక మంత్రం, శివుడి మంత్రం బం బం బాబా అనేటటువంటి మంత్రం, బాబానాం కేవలం అనేటటువంటి మహామంత్రాన్ని జపించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.